బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరం నివేదికపై రేపు సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ నిర్వహించనున్నారు. ఎల్లుండి కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది. ఇప్పటికే నివేదిక అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీని అపాయింట్ చేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై రేపు సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ నిర్వహించనున్నారు. ఎల్లుండి కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. ఇప్పటికే నివేదిక అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీని అపాయింట్ చేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. అయితే ఈ నివేదిక పైన రేపు సచివాలయంలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరగబోతోంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఎల్లుండి కేబినెట్ ముందుకు ఈ కమిషన్ నివేదిక రాబోతుంది. ఇప్పటికే నివేదికను పూర్తిగా అధ్యయనం చేయడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. అయితే రేపు ఈ కమిషన్ నివేదికకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కాబోతున్నారు నీటిపారుదల శాఖ అధికారులతో. ఇప్పటికే ప్రభుత్వం అయితే దీని అధ్యయనం కోసం కూడా కమిటీని కూడా అపాయింట్ చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ కమిటీ నివేదికకు సంబంధించి అధ్యయనం చేసే కమిటీ ఇప్పటికే ఎటువంటి అధ్యయనం చేస్తుంది? ఒకటైతే రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డితో జరగబోయే మీటింగ్ ఎజెండా ఏంటి? అధికారులతో మీటింగ్ ఎందుకు అవుతున్నారు ఈ కమిషన్ నివేదిక పైన? రాజేష్, రేపు సచివాలయంలో కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కూడా ఒక కీలక సమావేశం జరగబోతుంది. నీటిపారుదల శాఖ అధికారులతో కూడా ఆయన సమావేశం కాబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం నివేదికకు సంబంధించి కూడా ప్రభుత్వం 3 సభ్యులను ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ప్రస్తుతం ఆ యొక్క కమిషన్ 650 పేజీల నివేదికను అధ్యయనం చేస్తుంది. అధ్యయనం చేసిన తర్వాత ఒక రిపోర్ట్ను తయారు చేసి ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం జరిగేటువంటి మంత్రుల సమావేశంలో కూడా ఈ రిపోర్ట్ని పెట్టి అక్కడ చర్చించబోతా ఉన్నారు. కాబట్టి రేపు ఎలా ఉండాలి అధ్యయన రిపోర్ట్ అనే అంశానికి కావచ్చు, రేపు క్యాబినెట్లో ఎలా వ్యవహరించాలి, మరోపక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రేపు కూడా మరో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. అధ్యయన కమిటీకి సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి రిపోర్ట్ను తయారు చేస్తుంది, ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఏ విధంగా రేపు క్యాబినెట్లో వ్యవహరించాలి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశం రేపు మధ్యాహ్నం తర్వాత కూడా సచివాలయంలో జరిగే అవకాశం ఉంది. అయితే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఈ యొక్క నివేదికకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిఎస్తో కలిసినటువంటి అధికారుల బృందం మొన్న 3 మంత్రుల సమక్షంలో కూడా ముఖ్యమంత్రికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక నిపుణులైనటువంటి 3 సంబంధించినటువంటి సీనియర్ అధికారులతో కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రస్తుతం ఈ నివేదిక మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఎందుకంటే పీసీ గోస్ కమిషన్ ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి నివేదిక ఇచ్చిందో ఆ నివేదికలో ఎలాంటి అంశాలు ప్రస్తావించాయి, ఎవరెవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది, ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఇరిగేషన్ శాఖ అధికారులపైన డిపార్ట్మెంటల్ చర్యలతో పాటు రికవరీతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి రేపు క్యాబినెట్లో ఇదొక్కటే మాత్రమే, కాళేశ్వరం నివేదిక మాత్రమే అజెండాగా చర్చించబోతా ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ మీద ఒక డిస్కషన్ మొత్తం పూర్తయిన తర్వాత క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉంది. కాబట్టి ఇంత పెద్ద వ్యవహారానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 1,00,000 కోట్ల బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి కూలిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు, ఇంజనీర్ల నిర్లక్ష్యం ఎవరుంది, ఏదైతే డిజైన్ల మార్పుకు సంబంధించి కావచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశాలతో పాటు లీగల్ వ్యవహారాలు కూడా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆచితూచి అడుగు ముందుకు వేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి ఈ ప్రాజెక్టు అంశానికి సంబంధించి కూడా ఇందులో అవినీతి దాగిందన్న అంశం కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కూడా ఎలా ముందుకెళ్లాలి, ఎవరికి ఇన్వెస్టిగేషన్కు విచారణకు ఆదేశించాలి, ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ను విచారించినటువంటి ఈ యొక్క కమిషన్ సంబంధించి కూడా వాళ్ళ వాంగ్మూలం రికార్డు చేసింది. కాబట్టి ఈ నివేదికలో ఏం ఉండబోతోంది,
తదుపరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి రేపైతే ఒక రకంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడా ఆయన ఒక కీలక సమావేశం, సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తారు. ఎల్లుండి క్యాబినెట్లో ఈ యొక్క కాళేశ్వరం నివేదిక పైన క్యాబినెట్ చర్చించబోతుంది. ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వాసు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన రేపు ఒక సమావేశం జరగబోతోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే రేపు దీనిపైన ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఎల్లుండి క్యాబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రాబోతోంది. సో ఫర్దర్గా ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.